కూతురు చెందాన కోడలింజూసిన మండునే ఘోరముల్ మందిరమున కార్మిక జనుల భాగస్థులుగాంచ క్రమునే అలజడుల్ కర్మశాల దళితుల నిజ సహోదరులుగా మన్నించ పుట్టునే ఉత్పాదములు జగాన పరమతస్థుల తమ వారిగా ప్రేమించ రేగునే కలహాగ్నులాగడములు అఖిల జీవుల తన ఓలెనాదరింప ఉద్భవించునే యాపదలుర్వియందు వరశుభ విలాస శ్రీ నింబగిరి నివాస భవ్య గుణధామ నరసింహ దివ్యనామా. కూతురు చెందాన కోడలింజూసిన మండునే ఘోరముల్ మందిరమున కార్మిక జనుల భాగస్థులుగాంచ క్రమునే అలజడుల్ కర్మశాల దళితుల నిజ సహోదరులుగా మన్నించ పుట్టునే ఉత్పాతముల్ జగాన పరమతస్థుల తమ వారిగా ప్రేమించ రేగునే కలహాగ్నులాగడములు అఖిల జీవుల తన ఓలెనాదరింప ఉద్భవించునే యాపదలుర్వియందు వరశుభ విలాస శ్రీ నింబగిరి నివాస భవ్య గుణధామ నరసింహ దివ్యనామా. ఈ పద్యం శిశపద్యం. దీన్ని రాసింది అందే వెంకటరాజం గారు. ఇది మొన్న డిఎస్సిలో అడిగాడు. పద్యం పైన 2 లైన్లు ఇచ్చి ఈ పద్యం రాసింది ఎవరని చెప్పేసి అడిగాడు. ఇప్పుడు దీని తాత్పర్యం తెలుసుకుందాం. వరశుభ విలాస శ్రీ నింబగిరి నివాస భవ్య గుణధామ నరసింహ దివ్యనామా. నింబగిరిలో వెలసిల్లే ఓ దేవా, శ్రేష్టమైన శుభాలతో అలరించేవాడా ఓ లక్ష్మీ నరసింహస్వామి, అత్యుత్తమ గుణాలకు నిలయమైన ఓ దేవా, కూతురు చెందాన కోడలింజూసిన మండునే ఘోరముల్ మందిరమున. అంటే కోడలిని కూతురు మాదిరిగా చూస్తే ఇంట్లో ఘోరాలు కలుగుతాయా? కార్మిక జనుల భాగస్థులుగాంచ క్రమునే అలజడుల్ కర్మశాల. కార్మికులను భాగస్థులను చేస్తే కర్మాగారాల్లో అల్లర్లు జరుగుతాయా? దళితుల నిజ సహోదరులుగా మన్నించ పుట్టునే ఉత్పాదముల్ జగాన. దళితులను మన సొంత అన్నాదమ్ముల్లాగా భావిస్తే ప్రపంచంలో ఉపద్రవాలు పుడతాయా? పరమతస్థుల తమ వారిగా ప్రేమించ రేగునే కలహాగ్నలాగడములు. ఇతర మతస్థులను తమ వారిగా ప్రేమతో చూస్తే కొట్లాటలు ఆగడాలు పెరుగుతాయా? అఖిల జీవుల తన ఓలెనాదరింప ఉద్భవించునే యాపదలుర్వియందు. అన్ని జీవుల ఓలే ఆధారంగా చూస్తే భూమి మీద కష్టాలు తప్పవు కదా అని దీని యొక్క తాత్పర్యం, దీని భావం చూసుకుందాం. నింబగిరిలో వెలసిలిన ఓ నరసింహస్వామి, శ్రేష్టమైన శుభాలతో అలరారేవాడా, అత్యుత్తమ గుణాలకు నిలయమైన వాడా నరసింహస్వామి, కోడలిని కూతురు మాదిరిగా చూస్తే ఇంట్లో ఘోరాలు కలుగుతాయా? కార్మికులను భాగస్థులుగా చేస్తే కర్మాగారాల్లో అల్లర్లు జరుగుతాయా? దళితులను మన సొంత అన్నదమ్ముల్లాగా భావిస్తే ప్రపంచంలో ఉపద్రవాలు పుడతాయా? ఇతర మతస్థులను తమ వారిగా ప్రేమతో చూస్తే కొట్లాటలు ఆగడాలు పెరుగుతాయా? అన్ని జీవులను తన వలె అందంగా చూస్తే భూమి మీద కష్టాలు పుట్టవు కదా అని దీని యొక్క భావం. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయండి.